గజ్వేల్ పరిధిలోని మల్లన్న సాగర్ ముంపు బాధితులను కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న పేదవాళ్లకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. హరీష్ కు కేటీఆర్ కు గజ్వేల్ నుండి హెచ్చరిస్తున్నా ఏ ఒక్క ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలన్నారు. ఏ ఒక్కరూ మరణించినా సహించేది లేదని, ప్రజల కోసం అవసరమైతే తాను పెట్రోల్ పోసుకుని మరణిస్తానని వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ లో పోయిన ఇళ్లలో 30 లక్షల మార్కెట్ విలువకు 5 లక్షలు ఇచ్చారని, రైతు బంధు పేరుతో ఇటు ఇచ్చి ఫర్టిలైజర్ రూపంలో లాగేసుకున్నారన్నారు. ఫామ్ హౌస్ కు రోడ్డు వేస్తే ఒక ఊరు మొత్తం పోయిందని, హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని అప్పుడు కేసీఆర్ అన్నారని వ్యాఖ్యానించారు. మూసీ నది క్లీన్ చేయడంతో ఎంతో లాభం ఉందని, దీనివల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నది పక్కన ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొను లేదు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫునే హైదరాబాద్ ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేదు. అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దక్కింది. మూసీ నది పక్కన రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉస్మాన్ సాగర్ జలాశయానికి